అయ్యోయ్యో బ్లడ్ పడుతున్నా, ఒక్కసారిగా ప్రాణం పోయింది అట్నే, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయా. ఇది ఒరిజినల్, ఇది 1800 ఒరిజినల్, 400 ఇక్కడ 8000 వస్తుందంట ఈ కంపెనీ. 750 అమ్మ గిడ్డ. ఓకే రామో, ఇది మామూలు ట్రాఫిక్ కాదు ఆయన, ఒక్క సెకండ్ అన్నా వెళ్ళిపోతాను. వెల్కమ్ టు తమిళనాడు. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవరీవన్, వెల్కమ్ టు పిఆర్ బ్లాగ్స్. దీనమ్మ పడవా, ఈ వర్షం ఏందిరా స్వామి, చిన్నగా పడతానే ఉంది, పొద్దున్న నుంచి గ్యాప్ ఇయట్లేదు, మనుషులు తిరగాలా అవుతా బయట. సో గాయ్స్, ఈరోజు ప్లాన్ ఏందని తమ్నైల్లో చూస్తుంటారు ఆల్రెడీ. ఈరోజు చెన్నైకి వెళ్తున్నాం నా బర్త్డే షాపింగ్ కోసం. అలాగే బ్రాండెడ్ టీషర్ట్స్, షర్ట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. 2000, 3000, 4000 ఉండేటివన్నీ మనకు ఒక 500, 600 లోపల వస్తుంది అనమాట. అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి నేను షాప్ చేసి మీకు చూపిద్దామని ఒక ప్లాన్తో వెళ్తున్నా. ఈ వర్షం అయితే భలే ఇసుకిస్తుంది నాకు. వర్షంలో ట్రావెల్ చేయాలంటే కొన్ని టైమ్స్ లో బాగుంటది, కానీ కొన్ని సార్లు చిరాకు దొబ్బుతుంది. మన సూర్యుడు బ్రో అయితే దరిదాపుల్లో ఎక్కడా లేడు. చెన్నై వరకు నా బతికింతేనా సూర్యుడు బ్రో, దర్శనం ఏమైనా ఉందా మధ్యలో? మన ఏరియాలో మాత్రం వర్షం పడుతుంది ఇంత నాయన. కరెక్ట్గా నేను ఏమన్నా చేయాలనుకున్నా మా ఏరియాలో వర్షం పడుతుంది. చూడండి, ఇక్కడంతా ఏమీ లేదు, వేడిగా వస్తుంది గాలి. మా ఏరియా నుంచి కరెక్ట్గా 30 కిలోమీటర్లు వచ్చాను అంతే, నాయుడుపేట పక్కన. ఇక్కడ లేదు వర్షం. బయలుదేరిందే లేటు. నా ఫస్ట్ బ్లాగ్ నుంచి చూడండి, ఒక్క బ్లాగ్లో అయినా నేను కరెక్ట్ అయ్యి బయలుదేరింది చరిత్ర లేదు. మనం ఏ రోజు కరెక్ట్గా బయలుదేరుతామో ఆ రోజు మనకి మంచి రోజు స్టార్ట్ అవుతాము. సో గాయ్స్, మనం ప్రస్తుతానికి నాయుడుపేట అవుట్లో ఉన్నాం. విజయవాడ టు చెన్నై హైవే అది. దాంట్లో ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చాం. ఇక్కడ కొంచెం పట్టుకుందాము, చెన్నైలో పట్టుకుందాం మిగతాది. పెట్రోల్ అయితే పట్టుకున్నా, ఇక్కడ ఫుల్గా ఏం పట్టుకోలేదు, జస్ట్ ఒక 300కి పట్టుకున్నా. నీకు తమిళనాడు బార్డర్కి 80 అటు ఇటు ఉంటుంది. తమిళనాడుకి ఇక్కడికి 10 రూపీస్ తక్కువ అనమాట. అక్కడికి పోయి ఫుల్ చేసేసుకుందాం ట్యాంకు. ఇది మన ప్రభాస్ అన్నది ఈ హాలు, అంటే చాలా పెద్దదనమాట. చాలా పెద్దవి ఉన్నాయి మన ఇండియా మొత్తానికి, దాంట్లో ఇది కూడా ఒకటి. హాయ్ బ్రో, వెంకటగిరి బ్రో, చెన్నై వెళ్తున్నా. మీరు ఇక్కడేనా? లోకలేనా? ఓకే బ్రో. పాలిటిక్స్ గురించి చాలా ఎక్కువ రీల్స్ చూసాయి ఈ మధ్య. ఆ రీల్లో పవన్ అన్న గురించి ఇలా చేసాడు అలా చేసాడు అని చెప్పి ఏదో సంథింగ్ రీల్ అనమాట అది. నేను దాంట్లో కామెంట్స్ ఓపెన్ చేశాను అనమాట. మా పవన్ అన్నే తిడతావా అని చెప్పేసి. ఆ వీడియో ఎవరు రెడీ చేశారో వాళ్ళ అమ్మని తిట్టున్నాడు. దాన్ని తిట్టిన దానికి కింద ఓడు ఇంకొకటి వచ్చి మా జగన్ అన్నే తిడతావా అని చెప్పి వీళ్ళమ్మని ఓడి తిట్టున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్ అన్నకి పెట్టినోడు ఎవరో కూడా తెలీదు, మా పవన్ అన్నే తిడతావా అని చెప్పి పెట్టినోడు పవన్ అన్నకి ఎవరో కూడా తెలియదు. వాడు అలాంటిది వాళ్ళమ్మని వీళ్ళమ్మని వాడు తిట్టుకుంటున్నారు కామెంట్స్ లో. నేనైతే ఎవరికైతే సపోర్ట్ కాదు, నేను చెప్తున్నా. కామెంట్స్ లో ఎవడెవడో తిట్టుకోవడం, ఈ పార్టీ వాళ్ళు మంచోళ్ళు, ఈ పార్టీ వాళ్ళు చెడ్డోళ్ళు అనుకోని నేను చెప్పను. నా అభిప్రాయం ఏంటంటే, బాబు గారు అయినా, జగన్ అన్న అయినా, పవన్ అన్న అయినా, ఈ ముగ్గురులో వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే కొంచెమైనా వాళ్ళల్లో మంచితనం లేకపోతే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉండరు అని నా ఫీలింగ్. పాలిటిక్స్ వల్ల అప్ అండ్ డౌన్స్ అట్లా ఇట్లా ఉంటాయి, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటది. కానీ ఒక పీరియడ్ వరకే, ఆ పీరియడ్ దాటిపోయింది. ఎలక్షన్స్ గురించి మాట్లాడి వీళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం, ఆ పీరియడ్ అనేది దాటిపోయింది. సో ఇప్పుడు మన కెరియర్ గురించి, మనం డబ్బులు సంపాదించే దాని గురించి ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. తప్పుగా ఏమన్నా మాట్లాడి ఉంటే క్షమించండి. మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఏ పార్టీకి సపోర్ట్ కాదు. ఈ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడకూడదు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నా. అది ప్రతి ఒక్క యూట్యూబర్ అనుకునేదే. కానీ ఆ రీల్ కామెంట్ చూసిన తర్వాత నాకు భలే బాధేసింది. అందుకని చెప్పాలని ఫిక్స్ అయ్యాను, చెప్పేసా. నా ఫీలింగ్ నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం. తమిళనాడుకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ చెక్ పోస్ట్ దాటేస్తే ఇంకా తమిళనాడే. పెట్రోల్ పట్టుకోవాలా ఫస్ట్. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మనకి 10K దగ్గరికి వచ్చేసారు ఫాలోవర్స్. 9.5 దాకా వచ్చేసారు. ఇంకొక 500 రావాలంటే, అది కూడా ఫిల్ అయిపోతే
ఒక 10K ఫాలోవర్స్ ఉన్నారు పలానోడు అని చెప్పి మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అదొకటే కాకుండా ఆ 10K ఫాలోవర్స్ రావడము ఒక బ్లాగ్ ప్లాన్ చేస్తున్నా. గివ్ అవే లాగా ప్లాన్ చేద్దామా లేకపోతే ఫుడ్ డొనేషన్ చేద్దామా అదైతే ప్లాన్ చేస్తున్నా. ఫుడ్ డొనేషన్ అంటే ఓన్లీ మనుషులకు ఒకటే కాదు, అనిమల్స్ కి కూడా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఇంకొక 500 మెంబర్స్ రావాలా, అది కూడా తొందరగా ఫిల్ చేస్తారని చెప్పి అయితే కోరుకుంటున్నా. ఒక చిన్న యూట్యూబర్ గా, ఒక బిగినర్ గా నాకు 10K అనేది అది పెద్ద విషయం అనమాట. దాన్ని పెద్దగా సెలబ్రేట్ చేయాలా. ఒక్కొక్క రూపాయి మనం డెలివరీలు చేసి అవి చేసి ఇది చేసి ఎలా సంపాదిస్తున్నాం మీరు కూడా చూస్తున్నారు కదా మన లడాక్ రైడ్ కోసం, మన ఛానల్ కోసం. సో డబ్బులు అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అనిమల్స్ కి రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకి మనం ఫుడ్ డొనేట్ చేద్దాం. నన్ను ఫాలో చేసి నా ఫ్యామిలీలో ఒకరుగా అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరు లేకపోతే నేను లేను. మీ అందరిలోనూ ఒకరోజు తీర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. సో గాయ్స్ మనం తమిళనాడులోకి అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు తమిళనాడు. ఇదేందయ్యా స్వామి ఎవరిని ఎత్తున పడుతుంది అర్థం కావట్లేదే. ఇక్కడ చూడండి లారీ క్రాస్ గా పైన మాత్రం ఇట్లా క్రాస్ గా ఉంది. ఈ లారీని ఎట్లయినా క్షేమంగా చేయొచ్చు దేవుడా. కొంచెం గ్యాప్ ఇస్తే నేనే వెళ్ళిపోతా నా నెత్తినేసి బాగా. థ్యాంక్ టు గాడ్. ఇక్కడ చూడండి మన ముందు ఒక R15 లో బ్రో వెళ్తున్నాడు కదా, మామూలుగా వెళ్ళట్లేదు ఇందాక నుంచి. నేను దాటడానికి ట్రై చేస్తున్నా, అంటే దాటేస్తాను కానీ పెద్ద విషయం కాదు. వెనకాలనే పోతున్నా, ఎట్టట్టు చెప్తున్నాడు ఎట్టట్టు పోతున్నాడు అని. లోకలాడు అనుకుంటా జమ్ 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 అని దూరుకొని వెళ్ళిపోతున్నాడు. అట్లే వస్తున్నా. క్యాజువల్గా తోలుతున్నాడంట ఆయన. ఇదే మనకి లాస్ట్ టోల్ గేట్ అనమాట. దీన్ని దాటిన తర్వాత ఇంకా చెన్నై దగ్గరికి వచ్చేసినట్టే. ఇది దాటడం రెడ్ హిల్స్ వస్తుంది. రెడ్ హిల్స్ వచ్చిందంటే చెన్నై వచ్చినట్టే ఆల్మోస్ట్. లేదు అయ్యోయ్యో బ్లడ్ வருதுண்ணா. ஆம்புலன்ஸ் கூப்பிடு, ஆம்புலன்ஸ் ஃபோன் பண்ணா. அப்படி சைடில் வச்சிருண்ணா. ஐயா ஒன்றும் இல்லை, ஒன்றும் இல்லை. கேக்குதா? பயப்படாதீங்க, ஒன்றும் இல்லை. இது அந்த பக்கம் ஒரு ஆட்டோ வருதுண்ணா. கால் என்னாச்சு? ஒன்றும் இல்லை, ஒன்றும் இல்லை. மேலே சீட்டில் தூக்குங்கண்ணா. வண்டி அங்க இருக்கு வண்டி. சீக்கிரம் சீக்கிரம் போ. అబ్బా నాయనా ఒక్కసారిగా ప్రాణం పోయింది అట్నే. అమ్మా నాయనా మనం రోడ్డు మీదకి వస్తేనే ఏదో ఒక యాక్సిడెంట్ రా బాబు. దేవుడా ఆ పెద్దానికి ఇంకా టైం కాలేదు, దయచేసి ఆమెను కాపాడి. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయా. ఒక దగ్గర ఆగాలి అర్జెంటుగా. ప్రాణం పోయింది ఒక్కసారిగా. నాకు బ్లడ్ వచ్చింది, చెవులోంచి వచ్చిందా తలలోంచి వచ్చిందా అర్థం కాలేదు. ఆ గేట్ ఏమో అంతసేపు ఎత్తున్నాడు, కరెక్ట్ గా బండి పోయే టైంకి టక్కన వదిలేసాడు ఆ గేట్ ని. ఓడు బ్రేక్ కొట్టాడు, డివైడర్ ని గుద్దుకున్నాడు, ఆమె పడి డివైడర్ తగిలింది పోయి. దాంట్లో ఎవరిది తప్పు? హెవీగా బ్రేక్ వేసాడు వాడిది తప్ప, అక్కడ ఉండే మేనేజ్మెంట్ తప్ప. ఓడు కొంచెం ముందున్నప్పుడే గేట్ పడింది కాబట్టి సరిపోయింది. కరెక్ట్ గా ఓడి మీద పడి ఉంటే గేట మనం వెంటనే మనం చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. మనం ఓడి పడ్డం, మనం పోయి ఓడిని గుద్దేసి మనం పడి ఉంటే పరిస్థితి ఏంది? దేవుడా నాయనా నీ ప్లాన్ లేదో నీ స్కెచ్ ఏందో ఎవరికి అర్థం కాదు. స్కెచ్ చేస్తే వేసేవు కానీ ఆ ముసలామని కాపాడు. కొంచెం పాపం కొట్టుకుంటుంది, ప్రాణాలతో ఉండాలని ఆశపడుతున్నట్టుంది. సో గాయ్స్ మనం అయితే దగ్గరికి వచ్చేసాము. ఇట్లా పైకి వెళ్తే తాంబరం వెళ్తాం అనమాట. ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళాలా మనం. అమ్మా ఇట్లా నేరుగా వెళ్తే మాధవరం బస్ స్టాండ్ వస్తుంది. సో మనం మాధవరం బస్ స్టాండ్ నుంచి పక్కనే అనమాట. అది పక్కనే అంటే కొంచెం దూరం ఉంటుంది.
కరెక్ట్గా నాకు తెలీదు. నేను అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళ కాల్ అన్నా చేయాలా లేకపోతే మ్యాప్స్ అన్నా ఓపెన్ చేయాలా. చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్స్ అని చెప్పాడు. వెళ్దాం పదండి. అక్కడ ఉంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జే మాధవరం బస్ స్టాండ్ అనమాట. లెఫ్ట్కి ఉంటుంది మాధవరం బస్ స్టాండ్. ఇంకో ఈ రౌండ్ ఉంది కదా, దీంట్లో అట్లా తిరుక్కొని రౌండ్ తిరిగి రైట్ తిరగాల. రైట్ తిరిగి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే కొంచెం దూరంలో వస్తుంది షాపు. ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి అద్దంలో భలే కనిపిస్తుంది కదా మన బండి. ఇంకా దగ్గరికి వెళ్తా చూడండి. వావ్ సూపర్. ఇక్కడ చెన్నై ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా మీకు. ఇన్ని రోజులుగా అద్దాలు తీయకుండానే డ్రైవ్ చేసాం అనమాట. అద్దాలు తీయాల్సిన టైం వచ్చింది, లేకపోతే వెనకాల నుంచి దుబుక్ అని గుత్తారు. అట్నే గుద్దికి ముందుకు పోయి పడతాము. అక్కడ చూడండి సూపర్ మూమెంట్ పోతుంది స్కూటీలో. ఇలాంటి వల్ల మనకి కొంచెం డేంజర్ అనమాట. ఏంద్రా సౌండ్ నాయన, ఏ సౌండ్ వచ్చినా భయం వేసిపోతుంది నాకు. మళ్ళీ ఆడపడ్డారో ఎవరు పడ్డారో అని. ఆ రౌండ్ దగ్గర తిరిగి మాధవరం బస్ స్టాండ్ దగ్గర కొంచెం ముందుకు వస్తే ఇట్లాంటి బ్రిడ్జ్ 4 రోడ్ వస్తుంది అనమాట. దీంట్లో మనం లెఫ్ట్కి పోవాలా. ఆ మ్యాప్స్ ఒకసారే చూసా నేను కరెక్ట్గా. కొంచెం ముందుకెళ్ళి ఆగి చూద్దాం ఎక్కడని. వీనస్ బస్ స్టాప్ అంటది, పెరంబూర్ వీనస్ బస్ స్టాప్. మనకు ఇంతసేపు పొద్దున్న నుంచి వానకి చలికి సత్యము. ఇక్కడ చూడండి చెన్నైలో అందరూ ఎండకి చచ్చిపోతున్నారు, మాడిపోతున్నారు. పొద్దునంతా వర్షంతో తడిచా, ఇప్పుడు ఎండ వల్ల చెమటతో తడుస్తున్నాం. థ్యాంక్ యూ గాడ్. సో గాయ్స్ ఇది షాపు, పెరంబూర్ వీనస్ బస్ స్టాప్ అని అడగాల. దాని లోపలికి వెళ్దాం. ఆల్రెడీ షాపింగ్ అయితే అయిపోయింది, ఫుల్గా ఉన్నారు జనాలు కూడా, ఆఫర్లో పోతుంది కాబట్టి. సో మనం లోపల నేను ఆల్రెడీ తీసుకునేసా, మీకు అవి మాత్రం చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది రేట్లు ఎంతెంతలో ఉన్నాయని. ఇది ఒరిజినల్. ఇది డైరెక్ట్గా వెబ్సైట్ లోపలికి పోయింది. ఇది ఒరిజినల్ ఎవరో వரும் బ్రో? 1800. 400 400 ఇక్కడ 1800 ఒరిజినల్ రివ్యూసా? ఓకే. నమ్మక డేలో 400 ఇక్కడ ఒరిజినల్ 2800. ఓకే ఓకే 3000 ఎంఆర్పియా? నమ్మకిట 750. ఇది 3000 ఎంఆర్పి అంట, 750కి వస్తుంది. ఓకే. ఈ కంపెనీయా? 8000 వస్తుందంట ఈ కంపెనీ. ఓకే. ఒరిజినల్ 750 నమ్మకిట. ఓకే. 4000 స్టార్టింగ్. అమ్మ నమ్మకిట ఎవరో 600 స్టార్టింగ్. 4000 అంట, 600 ఇది ఇక్కడ. ఇది ఎవరో వరకు నమ్మకిట 400. ఒరిజినల్ 1300 వస్తుందంట ఒరిజినల్. ఇక్కడ చూసారా ఇవన్నీ కట్ చేసేస్తారు అనమాట. ఇవన్నీ ఇట్లా కట్ చేసేస్తారు. ఇది కట్ చేస్తేనే షోరూమ్ పోకుండా మనకు వస్తుంది. రష్ ఎక్కువ ఉంది కాబట్టి క్లియర్గా చూపించలేదు, అంటే నేను తీసుకుని మాత్రం చూపించా. ఇవన్నీ మీరు గూగుల్లో కొట్టి చూడండి ఎంత వస్తుందో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అది మరి సంగతి. అమ్మ ఇది ఒక పంచాయతీ ఉంది, మనకి షూలు ఉన్నాయి. అది కాదు సంగతి. అయితే అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ బస్ స్టాప్ పేరు వీనస్ బస్ స్టాప్ అనమాట, పెరంబూరు. మీరు ఎక్కి ఆటోలో ఎక్కినా, క్యాబ్లో ఎక్కినా, లేకపోతే ఎవరెవరన్నా అడిగినా కూడా చెప్తారు మీకు. గూగుల్లో కొట్టిన డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తుంది. పెరంబూర్ వీనస్ బస్ స్టాప్ అని కొట్టాలా. ఓకే, ఇంక బయలుదేరాల్సిన టైం అయితే వచ్చింది. ట్రాక్ ప్యాంట్స్ అయితే నాకు భలే నచ్చేసాయి. ఒరిజినల్, నేను ఒరిజినల్ చూసా చాలా దగ్గరలో, నేను తీసుకున్నాను కూడా యూఎస్ పోలేదు కూడా. ఆ ఒరిజినల్ ఫీల్ నాకు ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించినా కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది, కానీ నాకైతే ఒరిజినల్ ఫీల్ ఆయన క్యూఆర్ కోడ్ చూపించక ముందే నాకు ఇది ఒరిజినల్ అని తెలిసిపోతుంది నాకు క్లియర్గా. షర్ట్స్ చూసారంటే ఒక్క బ్లాక్ ఇది తప్ప మిగతా అన్ని బరాగా ఉన్నాయి. వెయిట్ కూడా, క్లాత్ కూడా. ఇది 8000 9000 ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు నేను తీసుకుంది అయితే 750. వాళ్ళ కాంటాక్ట్ లొకేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెన్నై వచ్చినప్పుడు వచ్చి చూడొచ్చు.
నేను ఇంకా తినలేదు, ఫస్ట్ తినాలి పోయి. నేను ఒక్కటే ఉంటే తినాలనిపిదు, ఒక దగ్గర కూర్చొని చూద్దాం ఏమన్నా ఇలాంటి బేకరీస్లో ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో ఆపుకొని తినేసి బయలుదేరడమే. వామో, ఇది మామూలు ట్రాఫిక్ కాదు ఆయన. ఒక్క సెకండ్ ఉన్నా వెళ్ళిపోతాను. దీనివల్ల ట్రాఫిక్ జామ్ మొత్తం. మనం అర్జెంటుగా ఏం చేయాలంటే ఈ ట్రాఫిక్ నుంచి బయటపడాలి. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈ చెన్నై లోకల్ వాళ్ళు అయితే స్కూటీలు పెట్టుకుంటారు చూడండి, డియో స్కూటీస్. చప్పని వెళ్తారు అనుకోండి, ఊపుకుంటా. ఎవరు తప్పనిలా గుద్దుకుంటూ వెళ్తారు. కరెక్ట్గా స్కూల్ వదిలే టైం ఇది. భయంకరంగా స్టక్ అయిపోయాను. నంబర్ ప్లేట్ వేపిస్తున్నాం బండికి. మన ఊర్లో 2 నంబర్ ప్లేట్లు కలిపి 1000 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ 500 అంట, 2 కలిపి. ఓకే, కంప్లీటెడ్. సో గాయ్స్, నంబర్ ప్లేట్ కూడా వేయించుకునేసాం. నాకు ఇంకే భయం లేదు. నంబర్ ప్లేట్ ఒకటే భయం నాకు, అది ఊడిపోయింది, ఎవడు పట్టుకుంటాడో ఏమో, ఎంత అడతాడో ఏందో అని. ఇంకా నంబర్ ప్లేట్ కూడా నాకు బాధలే. జస్ట్ 250 రూపీస్ విత్ ఫ్రేమ్. మన ఊర్లో ఫ్రేమ్ ఒకటే 250 ఆడుతున్నారు, ఫ్రేమ్కి ఒకటే. అటు సైడ్ విఆర్ అని ఉంది కదా, ఆ మాల్ పేరు విఆర్ మాల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూద్దాం, ఇదిగో ఇది విఆర్ మాల్. చాలా పెద్దది, 7 స్క్రీన్స్ ఏమి ఉన్నాయి లోపల. పైన పెద్ద రెసార్ట్ ఉంది. ఆ మాల్కి వెళ్ళే నేను ఆ ఫుల్ బ్లాగ్ పెట్టా, మన దాంట్లో ఉంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా దాన్ని. చెన్నై సిటీ ఎంత అందంగా ఉంది చూడండి, అంతా బిల్డింగ్సే. అక్కడక్కడ చెట్లు కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. 90% సిటీస్లో చెట్లు ఉండవు, అంతా లేపేస్తూ ఉంటారు, బిల్డింగ్స్ కట్టేస్తూ ఉంటారు. కొన్ని ప్లేసుల్లో చెట్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో గాయ్స్, మనమైతే బయలుదేరేసాము. అవుట్స్కర్ట్స్కి అయితే వచ్చేసా. మధ్యలో ఒక దగ్గర తిన్నా, అందుకని ఇంత చీకటి అయిపోయింది. అంటే మనం బయటికి రావడమే 4:30 అయిపోయిందిలే. ఈ బిల్డింగ్స్ చూడండి చెన్నైలో ఎట్లట్లున్నాయో. అక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ మీద భలే ఉంటుంది నైట్ టైంలో. ఈడెవడో అరుచుకుంటా పోతున్నాడు అందరి మీద. ఈడు వెనకాలే రొంచేపు ఏదో ఒక జిమ్కి చేస్తాడు, మనకి కంటెంట్ ఇస్తాడు. చూడండి ఎడ చెప్తున్నాడు, ఎవరికో ఏళ్ళు చూపించాడు ఇప్పుడే. చూడండి ఎడతాడుతున్నాడు చూడండి. కంటెంట్ రాజా, ఏమన్నా కంటెంట్ ఈయనైనా. మార్నింగ్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే ఆ టోల్ గేటు, అటు పక్క జరిగింది. మై గాడ్, వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో మరి. తడా 49 కిలోమీటర్స్, నెల్లూరు 154 కిలోమీటర్స్, విజయవాడ 432 కిలోమీటర్స్. అంటే మనం పోవాల్సింది ఒక 120-130 వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి, ఇదేదో కంపెనీ కేజీఎఫ్ లెవెల్లో ఉంది. అయ్యో, అక్కడ ఒక అంబులెన్స్ ఉంది, పేషెంట్స్ ఉన్నారేమో లోపల. అంబులెన్స్కి దారి భయ్యా. ఇదేంది, మన పల్లివేలుగు బస్సు ఏంది చెన్నైలో ఉంది? చెన్నైకి పల్లివేలుగు బస్సు కూడా ఉందా?
ఓహో ఇక్కడ ఆపుతున్నాడా? ఓకే ఓకే, అందుకే ఇంత ట్రాఫిక్. ఎస్, చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది. ఇది దాటేస్తే ఇంకా ఏపీకి వెళ్ళినట్టే, మనం ఏపీలోకి అడుగు పెట్టినట్టే. ఇది తమిళనాడు, ఇది ఏపీ. అది తమిళనాడు, ఇది ఏపీ. ఇక్కడ చూడండి పైన హైదరాబాద్ 576, భువనేశ్వర్. ఓయమ్మ, భువనేశ్వర్ 1180 కిలోమీటర్స్ అంట. లడాక్ వెళ్ళేటప్పుడు భువనేశ్వర్ టచ్ అయిందంటే మాత్రం మీకు భువనేశ్వర్ చూపించి ఈ రోజుని ఆ రోజు గుర్తు చేస్తా. మనం ఒక రోజు భువనేశ్వర్ బోర్డు చూసి భయపడ్డాం ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏందని. ఈ రోజు మనం భువనేశ్వర్లోనే ఉన్నాం అని చెప్పి మీకు ఆ రోజు గుర్తు చేస్తా. రాసి పెట్టుకోండి సబ్స్క్రైబర్స్ అందరూ. మనమైతే చెన్నై హైవే నుంచి కిందకి దిగబోతున్నాం. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే నెల్లూరు విజయవాడ వెళ్తుంది. మనం ఇట్లా లెఫ్ట్కి దిగేస్తే నాయుడుపేటకి వెళ్తాం. నాయుడుపేట నుంచి ఒక 30 కిలోమీటర్లు వెంకటగిరి. వెంకటగిరి నుంచి తిరుపతి ఒక 50 కిలోమీటర్లు. ఏ బోలో గణేష్ మహారాజ్కి. సో గాయ్స్, మనమైతే నాయుడుపేట టు వెంకటగిరి రూట్లో ఉన్నాము. మొత్తం అడివే ఈ రూటు. మధ్యలో డీప్ ఫారెస్ట్ ఒక దగ్గర వస్తుంది. అక్కడైతే అసలు సైడ్లు చూడకూడదు మనము. ఏవంటే కనిపిస్తూ ఉంటాయి, దయ్యాలు భూతాలు అవి ఉంటాయి. ఇక్కడ బస్సులు లారీలు అన్ని ఎదురు వస్తున్నాయి కదా. ఫారెస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏం ఎదురు రావు. మన వెనకాల కూడా ఏ బండ్లు రావు. మనం ఒక్కటే పోవాల్సి వస్తుంది. అంటే మార్నింగ్ టైంలో నార్మల్గా ఉంటుంది కానీ ఆటోలు అవి వస్తుంటాయి. ఆఫ్టర్ 9 అయితే చాలా అంటే చాలా డేంజర్ ఈ రూటు. నైట్ టైమ్స్లో అసలు పెళ్లి కాని వాళ్ళు అసలు ఈ రూట్లోనే పోవద్దు అని అంటుంటారు. 10 అవుతుంది టైము, మనం ఒకటే పోతా ఉన్నాం. బొక్కలే ఏదైనా రాని చూసుకుందాం. నేను చెప్పా కదా డీప్ ఫారెస్ట్ రాబోతుందని. ఇదే లాస్ట్ ఊరు అనమాట. దీని తర్వాత మొత్తం మీకు ఎక్కడ లైట్ కూడా కనపడదు చూడండి. నేను చెప్పిన స్పాట్ ఇంకొంచెం ముందరలో వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. కొండలు కూడా ఉంటాయి ఇటు సైడు అటు సైడు, రెండు పక్కల కొండలే కనిపిస్తున్నాయి లేదా మీకు. మధ్యలో గుంటలు కూడా ఉంటాయి. ఈ కొంచెం బిట్టులో చాలా మంది చనిపోయి ఉన్నారు. చాలా యాక్సిడెంట్ జరిగాయి. రీసెంట్గానే మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి చనిపోయాడు. ఎవరు సైడ్స్ చూడకండి, మొత్తం చెట్లే ఉంటాయి అటు ఇటు. మధ్యలో ఒకే రోడ్డు ఉంటుంది. అబ్బా ఆయన ఏమన్నా కనిపించినా కూడా కనిపినట్టే ఉండాలా. ఇట్లాంటి రాయిలు అప్పుడప్పుడు భయపెడుతుంటాయి నన్ను. ఈ కుక్కలు ఒకటి మధ్యలో ధైర్యంగా పోవాలా. భయపెడితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కనబడుతుంది. వర్షం స్టార్ట్ అవుతుంది. మన ఏరియాలోకి వస్తే వర్షం చెప్పాగా. ఇంతసేపు అసలు ఒక చుక్క లేదు వర్షం. చెన్నైలో ఏమో ఎండ అదరగొట్టింది. టౌన్ దగ్గరికి వచ్చేసాము, మన ఊరు దగ్గరికి. ఇంకన్నీ లైట్లు అన్నీ ఉంటాయి. ఇంకా మన ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదే నాకు మీరు చేసే పెద్ద హెల్ప్. సబ్స్క్రైబ్ అనేది పెద్ద హెల్ప్. నాకు హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. అది ఈరోజు పంచాయతీ అయితే. సరే మరి అయితే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టాటా, బై బాయ్, సీ యూ.